లాస్ట్ మంత్ అందరికీ తెలుసు వైజాగ్లో హుద్దుద్ అని పెద్ద సైక్లోన్ వచ్చింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు అన్నీ జరిగినాయి. సో దీనికి అందరూ తన వంతు సాయంగా చాలామంది చాలా చేశారు. అలాగే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ముందు ఉంటుంది. సో మా మా వల్ల అంటే ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మా పర్సనల్గా చేయగలిగింది మేము చేసాం. కానీ ఇంకా సరిపోదు, ఎందుకంటే ఇది పెద్ద నేషనల్ కెలామిటీ, ఒక డిజాస్టర్ కాబట్టి ఇంకా ఏదో చేయాలనుకున్నాం. సో అందుకే మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ TCA మేమందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని డిసెంబర్ 7వ తారీఖున విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక మ్యాచ్ పెడదాం అనుకున్నాం. ఈ మ్యాచ్ పెట్టింది అంటే ఓన్లీ టాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఆడుతూ ఉంటారు. అంటే ఇది మోర్ ఆఫ్ అ కమర్షియల్ మ్యాచ్ కంటే, లేకపోతే ఇది విన్నింగ్ లూజింగ్ కాదండి. ఇది అందరూ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు అందరూ వచ్చి ఆడతారు. అండ్ ఇది ఒక మంచి కాజ్ కోసం. దీనికి వచ్చిన దాదాపు ఎంత డబ్బులు అయితే వస్తున్నాయో ఈ TCA తరపు నుంచి, అది ఎవరో వాళ్ళు చెప్తారు, శ్రీకాంత్ గారు వాళ్ళు చెప్తారు వివరాలు. సో ఇవన్నీ తీసుకొచ్చి అందరికీ హుద్దుద్ బాధ్యత ఇవ్వాలని అనుకుంటున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉండాలి. సో మా మంచి కార్యక్రమానికి ఎప్పుడు మీడియా కూడా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నరేష్ చెప్పినట్టుగానే డిసెంబర్ 7న ఈ హుడ్ విక్టిమ్స్ అందరి కోసం విజయవాడలో ఒక చారిటీ మ్యాచ్ ఆడబోతున్నాం. అది మీ అందరికీ తెలిసినట్టుగానే TCA టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాగా చాలా మ్యాచ్లు చేసాం. సో మన వైజాగ్లో ఇంత పెద్ద నేచురల్ కెలామిటీ అవ్వడం, అంత లాస్ అవ్వడం, అండ్ ఎంత ఇచ్చినా సరిపోదు. బట్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అలాగే శ్రీమిత్ర చౌదరి గారు ఆర్గనైజ్ చేసే ఈ మ్యాచ్ ద్వారా మేము TCA నుంచి ఒక 20 lakhs వరకు ఇద్దామని అనుకుంటున్నాం. అది అయితే ఫిక్స్ అయ్యాం. మిగతా అమౌంట్ అది శ్రీమిత్ర నుంచి చౌదరి గారు ఏంటనేది ఆయన డీటెయిల్స్ చెప్తారు. సో మా TCAలో ఉన్న ఆల్ హీరోస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్, ఎవ్రీవన్, అందరూ ఇండస్ట్రీలో మనకి ఉన్న వాళ్ళందరూ ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి విజయవాడలో 7th ఆడబోతున్నాం. సో ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి మీ అందరి సపోర్టు కావాలి. ఎస్పెషలీ మీడియా, ప్రెస్ సపోర్ట్ ఉండాలి. ఎప్పుడు చేస్తుంటారు, సో అలాగే ఈసారి కూడా చేయండి. సో డిసెంబర్ 7న విజయవాడలో తెలుగు మొత్తం ఓన్లీ తెలుగు ఆర్టిస్ట్ వరకే మనలో మనమే ఆడుకునేలాగా చేస్తున్నాం. సో ఇది ఒక మంచి సక్సెస్ అయ్యి మేము చేసే ఈ ప్రయత్నం వాళ్ళ వైజాగ్ ప్రజలకి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. తెలిసిందే వైజాగ్ మా ఊరు. అక్కడ చాలా డిస్ట్రక్షన్ జరిగింది. పర్సనల్గా మాకు కూడా చాలా ప్రాపర్టీ లాస్ ఉంది అక్కడ. బిజినెస్లు కానీ అన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి మొత్తం సిటీ అంతా. సో మా తరపు నుంచి ఈ మ్యాచ్ ఆడి మేము చేయగలిగింది మేము చేస్తున్నాం. డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే స్టేడియం మొత్తం ఫుల్ ఉంటుంది, చారిటీ డబుల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో అందరు చెప్పినట్టు డిసెంబర్ 7th రోజు ఓ మంచి కాజ్ కోసం ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. సో మేమందరం యాక్టర్స్ స్క్రీన్ పైన మిమ్మల్ని అలరిస్తున్నాం. ఇప్పుడు అలానే గ్రౌండ్లో కూడా అలరించడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు అందరూ అదే ఉత్సాహంతో మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, గ్రౌండ్కి రావాలి. అండ్ ఈ మంచి కాజ్కి మ్యాక్సిమం ఎంత ఫండ్ రేస్ చేస్తే అంత బెటర్ కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని మేమందరం డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ వేలో ఆడడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ చెప్పిన విషయమే, విజయవాడలో 7th రోజున ఆడుతుంది. మోర్ దెన్ ఇది ఎంటర్టైన్మెంట్ కంటే ఒక కాజ్ కోసం చేస్తుంది కాబట్టి మీ అందరూ సపోర్ట్ ఉండాలని, అండ్ మా అందరినీ ఈ కాజ్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్లో జరిగింది చాలా బాధాకరమైన విషయం. నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మా TCA టీం మొత్తం అందరూ యూనిటీగా కలిసి క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశారు డిసెంబర్ 7th. సో స్టేడియం ఫుల్ అవ్వాలి. ఆ స్టేడియం ఫుల్ అయిన ఆ టికెట్స్ నుంచి ప్లస్ టెలివిజన్ నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో సో వైజాగ్కి చేరుతుంది. సో వీఆర్ హియర్, వీ లవ్ యూ అని అనిపించుకోలాగా TCA ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా ఇప్పుడు హుడ్ మీకు తెలిసిందే నేషనల్ క్లైమేట్ డిజాస్టర్ వల్ల
మీ అందరూ ఉన్నాం, మీ అందరూ చేస్తున్నాం. అదే కాకుండా మీరు టికెట్ కొని వచ్చి స్టేడియంకి చూసిన మీరు కూడా ఒక బాధ్యత వాళ్ళు. ఈ హుదూద్ బాధితుల్లో నేను కూడా ఉన్నాను, ఫ్రెండ్స్ చెప్పినట్టు. సో ఇది ఇన్సిడెంట్ వల్ల చాలా లాస్ అయింది. సో టీసీఏ ఎప్పుడు ముందు ఉంటుంది ఇలాంటి వాటికి? ఇది టీసీఏ ఇది ఫస్ట్ టైం కాదండి. ఎవ్రీ టైం ఎప్పుడైతే అవసరం ఉన్నది, ఈ సొసైటీలో ఒక ప్రాబ్లం ఉన్నది, టీసీఏ హెస్ ఆల్వేస్ స్టూడ్ ఫ్రంట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్ హూ హెస్ ఆల్వేస్ స్టూడ్ ఫ్రంట్ టు హెల్ప్ ద పీపుల్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు మేము ఒక మంచి కాజ్ గురించి చేస్తూ ఉంటాం. ఒక సరదాగా స్టార్ట్ చేసిన క్రికెట్ ఈరోజు చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. ఈసారి వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్కి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దాం మనందరం కలిసి అని ఒక మీటింగ్ పెట్టుకొని మనకు వచ్చిన క్రికెట్ సరదాగా అంతా వెళ్ళి దానికి వచ్చిన ఫండు మొత్తం తుఫాన్ బాధితులకి వాళ్ళకి ఇద్దాము. ఎందుకంటే ఎంత ఇచ్చినా తీర్చింది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది పర్సనల్గా హెల్ప్ చేస్తే చాలామంది ఇచ్చారు. అయినా సరే ఎంత వీలైతే అంత మన నుంచి కూడా టీసీ క్రికెట్ మ్యాచ్ ఆడిద్దామని నేను శ్రీమిత్ర చౌదరి గారితో కన్సల్ట్ చేయడం, ఆయన కూడా ముందుకు వచ్చి డెఫినెట్గా నా వంతు కృషి నేను డెఫినెట్గా చేస్తాను, మీరందరూ కనుక వస్తే నేను భారీ ఎత్తున అక్కడ క్రికెట్ మ్యాచ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక నేను, తరుణ్, నరేష్ అందరూ ఆలోచించి అందరూ ముందుకు చెప్పగానే అసలు ఏం ఆలోచించకుండా ఆ రోజు అందరూ డేట్స్ బ్లాక్ చేసి December 7th మ్యాచ్ ఆడడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్లో 20 lakhs మా టీసీఏ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలు శ్రీమిత్ర చౌదరి గారు చెప్తారు. ఎప్పుడూ కూడా మా టీసీఏ ఇటువంటి వాటిలన్నిటికి ముందుంటుంది. అంతకుముందు ఎన్నో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫన్స్ కానీ ఎన్నో ప్రతి మ్యాచ్ ఎంతో కొంత మేము సహాయం చేస్తూనే వచ్చాం టీసీఏ నుంచి. ఓన్లీ ఆడటమే కాకుండా దాని నుంచి వచ్చే అమౌంట్ని కూడా చాలా ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే స్పెషల్గా ఓన్లీ తుఫాను బాధితుల కోసం మన వైజాగ్ ఇన్సిడెంట్ గురించి మేము ఆడటం జరుగుతుంది. సో దీని అందరూ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్గా మాతో పాటు మీ సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్గా దీన్ని చాలా హై లెవెల్కి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో దీని అందరికీ మీ సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ గురించి మేము ఆడే మ్యాచ్ రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ కాజ్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఈ తుఫాన్ బాధితులకి మా వంతు కృషి చేస్తున్నట్టు. సో మీరందరూ కూడా ఈ మ్యాచ్ చూడటానికి రావాలండి. థ్యాంక్ యూ. మొట్టమొదట శ్రీమిత్ర స్టేట్లో ఉన్నటువంటి అన్ని 2 స్టేట్లో ఉన్నటువంటి ప్రతి పట్టణంలోనూ నా వెంచర్లు నడుస్తున్నాయి 20 ఏళ్ళుగా. అయితే వైజాగ్లో నా వెంచర్లో కూడా ఎఫెక్ట్ జరిగింది. అయితే రియల్ ఎస్టేట్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాను నేను. ఎక్కడ ఎఫెక్ట్ అయినా కూడా ముందుగా ఒక బాధ్యతగా ఇంతమంది టీం ఉండి సొసైటీలో ఉన్నప్పుడు తప్పదు మన బాధ్యత అని చెప్పని నేను సీఎం నిధికి కొంత అమౌంట్ ఇద్దామని చెప్పని తరుణ్, శ్రీకాంత్ గారు మా ఫ్రెండ్స్ ఎంత ఈ టీసీఏకి వాస్తవంగా శ్రీమిత్ర అఫీషియల్ స్పాన్సర్ నేను మొట్టమొదట. ఇప్పుడు ఒకరోజు ఇట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్, తరుణ్ గారు కూర్చుంటే నేను ఇలాగా సీఎం ఫండ్కి ఆ కంపెనీ తరపు నుంచి అంతా ఒక 20 lakhs అంత ఇద్దాం అనుకుంటే కాదు మేము కూడా ఇస్తామన్నారు. అదేంటన్నా 20 lakhs మీరు ఇవ్వటం ఏంటంటే కాదు 20 lakhs మా టీసీఏ ఉంది కదా, నా ఫ్రెండ్స్ మొత్తం ఈ టీంలో ఉన్నటువంటి నరేష్ గారు, మనతో ప్రిన్స్ గారు, నితిన్ మొత్తం ఈ టీం మొత్తం 30 మంది ఆర్టిస్టులు, హీరోలు. ఈ హీరోలంతా రెగ్యులర్గా ఈ టీసీఏ తరపున మ్యాచ్ ఆడుతూ ఉంటారు. రైట్, ఈ మ్యాచ్ పెట్టి ఏదో ఒక నువ్వు ఒక 20 నేను 10 ఇలాగా 40-30 లక్షలు ఇండివిజువల్గా ఇస్తే అక్కడ జరిగినటువంటి 1000 కోట్లు భర్తీ చేయాలంటే ఎవరి వల్ల కాదు. కాకపోతే మన బాధ్యత. ఎందుకంటే సినిమా వాళ్ళ గురించి అభిమానులు ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఇటువంటి టైంలో వీళ్ళు రెస్పాండ్ అవ్వడం నిజంగా ఈ హీరోలందరికీ మనం గర్వించదగిన విషయం. ఇటువంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అవ్వడం, మాకు తెలిసి ఉండటం మన అదృష్టం. అది వాళ్ళ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అందరూ ఇవాళ వచ్చారు, చూశారు కదా, ఇంకా రాలేదు మిగతా వాళ్ళు కూడా, నాని గారు కానీ మనోజ్ చాలామంది ఉన్నారు. అందరూ ఈ టీం మొత్తం కూడా మేము 20 lakhs ఇస్తామని అనౌన్స్ చేస్తే దీనికి 20 కాకుండా ఇంకా పెద్ద అమౌంట్లో చేద్దాం. మన అమౌంట్తో పాటు చాలామందిని ఇందులో కార్యకర్తల్ని లేకపోతే పార్టిసిపేట్ చేద్దామని చెప్పంటే ఒకటే మార్గం, మ్యాచ్ చేద్దాం. అది కూడా ఎక్కడంటే విజయవాడలోనే. ఎందుకు విజయవాడ అంటే ఆ స్టేట్ కాబట్టి విజయవాడలో ఇవాళ ఉన్న కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కానీ అన్ని విధాల ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ
జిల్లాల్లో ఈ మ్యాచ్ పెడితే కరెక్ట్గా వైజాగ్ ఆదుకుంటానికి సరైన మార్గం అని చెప్పని డిసైడ్ చేసింది కూడా టీసీఏ మన ఈ హీరోలే. దాన్ని నేను కూడా నా కంపెనీ కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడ నాది నడుస్తుంది కాబట్టి చేద్దామన్నా. దీన్ని చాలా పెద్ద అమౌంట్ అంటే ₹1 కోటి పైనే ఏదైనా కలెక్ట్ చేసి అవసరమైతే టోటల్గా ఇండివిజువల్గా మా ఫ్రెండ్ సర్కిల్ వ్యాపారస్తుల దగ్గరికి నా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారో ఈ నెల రోజులు ఒక్కొక్కళ్ళని టచ్ చేసి అమౌంట్ని ఎంత వీలైతే అంత ₹1 కోటి మినిమం అనుకుంటున్నాం. ఇంకా హైయెస్ట్ అమౌంట్ కలెక్ట్ చేసి సీఎం నిధికి ఇది ఇవ్వడానికి ఈ టీం వైజాగ్ వాళ్ళని ఆదుకుంటానికి ఉడతా భక్తిగా ఒక తక్కువ అమౌంట్ అయినా కూడా మేము పెద్ద అమౌంట్గా తయారు చేసి మేము ఆ మ్యాచ్లో ఈ టీసీఏ టీం తరఫున ప్లస్ ఈ నా కంపెనీ నుంచి వచ్చే అమౌంట్ కలిపి ఈ కలెక్షన్ మొత్తం ఎంతెంత వస్తుందో ఎన్ని సోర్సులు అయితే ఉన్నదో ఈ క్రికెట్ మ్యాచ్లో కలెక్ట్ చేయడానికి, అది హీరోలతో ఫోటోలు కానివ్వండి, హీరోలతో భోజనాలు కానివ్వండి, గ్రౌండ్లో హీరోలతో కూర్చునేది కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉదుదు నష్టపోయిన వాళ్ళ కోసం ఎలా కలెక్ట్ చేయాలనే దాన్ని మేము ప్రణాళికలు వేశారు ఆల్రెడీ మన హీరోలందరూ. వాటి ప్రకారంగా కలెక్ట్ చేసి పెద్ద అమౌంట్ గ్రాండ్గా ఆ గ్రౌండ్లోనే ఆ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా సీఎం సహాయ నిధికి ఆ సీఎం గారు వస్తే సీఎం గారు లేకపోతే ఎవరుంటే వాళ్ళు ఆయన తాలూకు ఆ నిధికి ఇవ్వడానికి ఇక్కడ హీరోలతో పాటు నేను కూడా ఈ మ్యాచ్ 2 శ్రీమిత్ర టీసీఐ క్రికెట్ మ్యాచ్ అని ఈ కప్ పెట్టేసి కలెక్ట్ చేసి ఇవ్వడానికి నిజంగా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ప్లస్ ఈ మ్యాచ్ చేయడానికి చాలా మా వాళ్ళు ముందుకు వచ్చినందుకు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 20 లక్షలు వాలంటరీగా ఉందా లేకపోయినా మేము ఇచ్చేస్తామని వచ్చారు. దానికి రెస్పాన్స్ తీసుకొని నేను నిజాయితీగా పెద్ద అమౌంట్ని కలెక్ట్ చేసి మేమందరం కలిసికట్టుగా ఈ వాళ్ళకి ఆదుకుంటానికి మా సహాయం అందిస్తామని చెప్పని మేము దానికోసం పనిచేస్తామని చెప్పి సిన్సియర్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను.